ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత అక్టోబర్ 5, 2024న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2019లో ప్రారంభించిన ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి ఏడాది విడతల వారీగా 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అయితే కొందరు రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ 18వ విడత ఇన్స్టాల్మెంట్ ఇంకా అందలేదు. అయితే అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వివిధ కారణాల వల్ల ఆలస్యం జరుగుతుండొచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి, మీ ప్రయోజనాలను తిరిగి పొందడానికి ఒక ప్రాసెస్ ఉంది. కేవైసీ. పీఎం కిసాన్ కేవైసీ చేసిన రైతులకు మాత్రమే 18వ విడత డబ్బులు జమ అయ్యాయి. ఈ పథకం అవకతవకలను నివారించడానికి అర్హత ఉన్న రైతులు ప్రయోజనాలను పొందేందుకు ప్రభుత్వం కేవైసీని కూడా తప్పనిసరి చేసింది. సొంత సాగు భూమి లేని వారు పీఎం కిసాన్ యోజన పథకానికి అనర్హులు. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం, ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను మించి ఉంటే వారు అనర్హులు. ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి చేయని వారు కూడా ఈ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు. పీఎం కిసాన్ పథకం కోసం లబ్ధిదారులైన రైతులు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయడం ముఖ్యం. అదేవిధంగా భూమి ధృవీకరణను పొందడం అవసరం. ఇప్పటి వరకు ఈ పనులు చేపట్టిన రైతులు వెంటనే అలర్ట్ అయ్యి ఈ పనులు పూర్తి చేస్తే పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి. పీఎం కిసాన్ ఈ కేవైసీ కోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.in లోకి వెళ్లి ఫార్మర్స్ కార్నర్ లో ఉన్న న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, భూమికి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేయండి. ఈ కేవైసీ పూర్తి చేసిన పీఎం కిసాన్ డబ్బు అందినట్లయితే పీఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నెంబర్ 1552611 లేదా 1800115526 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1011233811092కు కాల్ చేసి సమస్యను వెల్లడించండి. అక్కడి నుంచి తక్షణ పరిష్కారం దొరుకుతుంది. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు పంట సాయంగా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 6,000 రూపాయలను మొత్తం 3 విడతలుగా రైతుల అకౌంట్ లో జమ చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.